సీతు వాళ్ళ అమ్మ ఫోటో చూడగానే నాన్నగారికి అంత కోపం ఎందుకు వచ్చిందమ్మా? ఇది ఎవరనుకున్నావురా? ఈ ఇంటి దీపం, మా వరాల తల్లి. ఆయన్ని బాధ పెట్టి నాకు కడుపు కోత మిగిల్చి వెళ్ళిపోయింది. అసలు ఏం జరిగిందమ్మా? సీతు వాళ్ళ నాన్న ప్రసాద్ ఒకప్పుడు మన దగ్గర పనిచేసే గుమస్తా కొడుకు. అతను తండ్రి చనిపోతే మన ఇంట్లో పనిచేయడానికి వచ్చాడు. ఏరా, చదువుకుంటావా పని చేస్తావా? చదువుకుంటానండి. అయ్యా, వాడి చిన్నపిల్లాడు, వాడికేం తెలీదు. ఏదైనా పనిపించండి అయ్యా. ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులో చేయాలి. వీడిని నేను చదివిస్తాను. అలా అతన్ని చదివించి పెంచి పెద్దవాడిని చేసి ఆఖరికి పెళ్లి సంబంధం కూడా నిశ్చయిస్తే మొట్టమొదటిసారి ఆయనకు ఎదురు తిరిగాడు. నాకు తెలియకుండా నా పెళ్ళెందుకు నిశ్చయించారు సార్? నువ్వు ఎక్కడ చదవాలో ఏం చదవాలో నిన్ను సంప్రదించే చేశానా? అది చదువు, ఇది జీవితం సార్. నేను మాట ఇచ్చేశాను. మీ మాట కోసం ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవితాంతం బాధపడమంటారా? అసలు అమ్మాయిని చూడకుండా ఇష్టం లేదని ఎలా చెప్తున్నావు? నేను వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాను కనుక. ఎవరా అమ్మాయి? మీనాక్షి. ఆ మాటలకు మీ నాన్నగారికి కోపం వచ్చింది. నమ్మక ద్రోహాన్ని క్షమించలేనని మీనాక్షిని ఒప్పించి వేరే పెళ్లి నిశ్చయించారు. కానీ పెళ్లి పందిట్లో నుంచి అది మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయింది. ఏది పీడకలిని మేం మర్చిపోయామో దాన్ని మళ్ళీ నువ్వు గుర్తు చేస్తావు అనుకోలేదు. ఆ ప్రసాద్ నీడ కూడా ఈ ఇంటి మీద పడడం మీ నాన్నగారు భరించలేరు. హలో, అమ్మమ్మ తాతయ్య ఉన్నారని నాకెందుకు చెప్పలేదు డాడీ? మనల్ని మర్చిపోయిన వాళ్ళ గురించి మనమెందుకమ్మా గుర్తు చేసుకోవడం? ఉండి లేనట్టుండే బంధువుల వల్ల జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఆ బాధని మీ అమ్మ నేను అనుభవించాం. అది నీకు రాకూడదనే చెప్పలేదు. మీ నాన్నతో చెప్పే వచ్చావా? మీరు ఇష్టపడితే మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఈ ఆలోచన నీదా మీ నాన్నదా? నాదే. ఈ దేశంలో ఆడపిల్లని కన్నా ఏ తండ్రైనా మగపిల్లడింటికి రావడం ధర్మం అనుకుంటే వచ్చి మీ నాన్న కాళ్ళు పట్టుకోమంటావా? రేపు ఎలాగో మీ వయసులో సగం ఉన్న అల్లుడి కాళ్ళు కడుగుతారు. సాంప్రదాయం పేరుతో ఆ పని చేయగలేంది మీకంటే పెద్దవారు. మీ వల్ల కూతుర్ని దూరం చేసుకున్న మా నాన్నగారు కాళ్ళు పట్టుకోవడంలో తప్పే ఉందండి. మీ కూతురు చనిపోయిందని ఫోన్ చేస్తే నా కూతురు చచ్చి 20 ఏళ్ళయింది, ఇప్పుడు చచ్చిందెవరో నాకు తెలీదు అని ఫోన్ పెట్టేశాడు. ప్రేమాభిమానాలు లేని ఆ పెద్ద మనిషి కాళ్ళు కాదు కదా, కనీసం మొహం కూడా చూడలేను. అలా అనకండి సార్. దూరంగా నిలబడిన మనుషులు దగ్గర అవ్వాలంటే ఎవరో ఒకరు నడక ప్రారంభించాలి. అది మీరే ఎందుకు కాకూడదు? నీకోసం కాకపోయినా నా కూతురి కోసం నడుస్తాను. ఎన్ని వందల వేల మైళ్ళైనా నడుస్తాను. బట్ నేను నడవడానికి ముందు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. నిన్ను ప్రేమించానని నా సీతు నాతో చెప్పింది. నా కూతుర్ని ప్రేమించానని మీ నాన్నతో నువ్వు చెప్పావా? లేదు, చెప్పవు, చెప్పలేవు. వద్దానంద్, నా కూతుర్ని మర్చిపో. ఒకనాడు మీ నాన్న మూలంగా మా ప్రేమకు నా భార్య ప్రాణాన్ని ఖరీదు కట్టాను. మళ్ళీ మీ ప్రేమకు ఎవరి జీవితాన్ని ఖరీదు కట్టాల్సి వస్తుందో
వద్దు. ఐ కాంట్ ఇమాజిన్ దాట్. ఐ కాంట్ ఇమాజిన్ దాట్. సో 50% హ్యాపీ. మీ నాన్న డౌట్ అల్లా మా నాన్న ఒక్కడనే కదా, అక్కడి నుంచే ట్రై చేద్దాం. ఎలా? ఈ డికాక్షన్ మా నాన్న, ఈ పాలు మీ నాన్న. ఇలాగే తాగితే చేదుగా ఉంటుంది. ఈ చక్కెర మన ప్రేమ. ఇప్పుడు తాగితే స్వీట్గా ఉంటుంది. వినడానికి చాలా స్వీట్ గానే ఉంది. రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. రేపు నువ్వు మా అమ్మని నాన్నని అంటే మీ అమ్మమ్మని తాతయ్యని ఓ రిసెప్షన్లో కలుస్తున్నావు. సిటు, నాన్నొచ్చారు. ఇందాక గులాబీ ఇవ్వటం మర్చిపోయాను. అయ్యో, అది కింద పడింది కదమ్మా. నీ కాళ్ళ దగ్గరేగా పడింది. ఇంకోటి ఇస్తాను, థ్యాంక్స్ అమ్మా. తీసుకోండి. కొంచెం ఎక్కువైనట్టుందే. ఆయన ఆవలిస్తే పేగులు ఎక్కటమే కాదు, కిడ్నీ లివర్ సైజులు కూడా కనిపెట్టగలరు. జాగ్రత్త. నేను ఇక్కడికి వచ్చింది తాతయ్య మనసులోకి వెళ్ళటానికి. ఆయన మనసును గెలుచుకుంటాను చూడు. గుడ్ గుడ్, క్యారీ ఆన్. నమస్కారం. జస్ట్ తీసుకోండి. ఇంతకు ముందు తీసుకోండి. అక్కడ ఉన్నావు కదా. డ్యూటీ మార్చారండి. కాయలు కాసిన చెట్టుకే కదా రాళ్ల దెబ్బలు. ఈ పెద్దవాళ్ళు ఎప్పుడు ఇంతే, పని చేసే వాళ్ళకే పని చెప్తూ ఉంటారు. అయ్యో, ఎవరో తలుచుకున్నట్టున్నారండి. బహుశా మీ అమ్మాయికి ఇలాగే పెళ్లి చేసి పంపుంటారు. అది జ్ఞాపకం వచ్చుంటుంది. నాకు కూతురు లేదమ్మా. ఒక్కడే కొడుకు. ఆనంద్, అమ్మని గుర్తు చేయగానే తాతయ్య చూసావా ఎలా అయిపోయారో? ఇప్పుడే ఏం చూసావు? ముందు ముందు తెలుస్తుంది ఆయన అసలు రూపం ఏంటో. నీ గంధం రాయడం మర్చిపోయాను. నీ పేరేమిటమ్మా? సీతాలక్ష్మి. సీతాలక్ష్మి. నీ పేరే? మీ నాన్నగారి పేరేమిటి?